థేర సుత్తా ప్రకారం అసలైన ఏకాంతమంటే ఏంటో ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ విషయం మనకి థేర సుత్త నుంచి తెలుస్తుంది. చూడండి, ఏకాంతమనగానే మనకి ఒక రకమైన ఆలోచనొస్తుంది కదా. కానీ బుద్ధుడు చెప్పిందానికి మనం అనుకునేదానికి చాలా తేడా ఉంది. ఇందులో ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటగా, భౌతిక ఏకాంతం వేరు, మానసిక ఏకాంతం వేరు. థేరా అనే ఒక భిక్షువు ఏకాంతమంటే సింపుల్గా అందరికీ దూరంగా ఒంటరిగా బ్రతకడమనుకున్నాడు, మనలో చాలామందిలాగే. కాని బుద్ధుడేమన్నారంటే, నిజమైన ఏకాంతమనేది బయట దొరికేది కాదు, అది మన మనసుకి సంబంధించింది. అంటే కోరికల నుంచి దూరంగా ఉండటమే అసలైన ఏకాంతం. సరే, మరి రెండో విషయం, ఈ మానసిక ఏకాంతాన్ని సాధించడమెలా? దీనికోసం బుద్ధుడు 3 మార్గాలు చెప్పారు. 1. గడిచిపోయిన దాని గురించి బాధపడటం ఆపేయాలి. 2. భవిష్యత్తు గురించి టెన్షన్ పడకూడదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది మూడోదు, ప్రస్తుతం మనలో ఉన్న నేను, నాది అనే అహంకారాన్ని, ఆ కోరికల్ని పూర్తిగా వదిలేయాలి. ఇక చివరగా మూడో పాయింట్, దీని ఫలితమేంటి? ఇలాంటి స్థితికి చేరిన వాళ్లను బుద్ధుడు అన్నింటినీ వదిలేసిన జ్ఞాని అనన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి వేలమంది జనం మధ్యలో ఉన్నా సరే అతని మనసు దేనితోనూ అంటుకోదు. కాబట్టి ఆయనెప్పుడూ పరిపూర్ణ ఏకాంతంలోనే ఉన్నట్టు లెక్క. కాబట్టి గుర్తుంచుకోండి, నిజమైన శాంతి ఎక్కడో కొండల్లో గుహల్లో కాదు, గతం, భవిష్యత్తు అనే భారాలు లేని మన మనసులోనే దొరుకుతుంది.